Authentic Media, where truth meets power. జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా సోషల్ నేతలు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా పోలీస్ మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సంయుక్త భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు పేదవాడైనా గొప్పవాడైనా ఏ మతానికి చెందినవారైనా ఏ చెందినవారైనా పండుగ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. ఎందుకంటే భారతదేశాన్ని రిపబ్లిక్ చేయడంలో రాజ్యాంగాన్ని కోట్లాది మంది భారతీయులకు అందించడంలో దానికి చైర్మన్గా వ్యవహరించి దేశ ప్రజలకు అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు. కాబట్టే ఈరోజు భారతదేశం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్న, అఖండ భారతదేశంగా ఇప్పటికీ కూడా ఉంటున్నదన్న, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారన్న, అణగారిన వర్గాలకు చట్టబద్ధ చట్టంలో రక్షణ కల్పించబడుతుందన్న, వాటన్నిటికీ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాటిని పొందుపరచడంతో అవన్నీ ఈరోజు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. అంతేకాదు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ కూడా ఆ రోజును ఆలోచన చేసి ఆర్టికల్ 3లో రాజ్యాంగబద్ధంగా దాన్ని పొందుపరిచి ఎవరికైనా పరాయి పాలనలో దౌర్జన్యాలకు గురై నిధుల దోపిడీకి గురైతే ఆ ప్రాంత ప్రజలు గొంతెత్తి పోరాటాలు చేసే హక్కును, ఆ పోరాటాల వల్ల పార్లమెంటులో ఆర్టికల్ 3 ద్వారా బిల్లు పెడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చే హక్కును కూడా ఆ రోజే దేశ ప్రజలకు ఇచ్చిన మహానుభావుడు అంబేద్కర్ గారు. దాన్ని అనుసరించి ఎన్నో రాష్ట్రాలు ఈరోజు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అందుకే దేశంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటారు. పార్టీలకు అతీతంగా, వైషమ్యాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ గారిని కొలుస్తారు. ఒక గౌతమ బుద్ధుడితో పోలుస్తారు అంబేద్కర్ గారిని. అందుకే మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఈరోజు ఎప్పటిలాగే అద్భుతంగా అంబేద్కర్ గారి జన్మదినోత్సవం, అధిక ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారి దేశం కోసం వారు చేసిన కృషిని గుర్తించుకొని మళ్ళీ ఒకసారి వారి బాటలో నడవాలన్న సంకల్పంతో ఈరోజు అందరం కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, వారి చేతిలో రాజ్యాంగం ఉన్నది, చూపు ముందుకు చూపుతూ ఉన్నది. దాని అర్థం ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమున్నతమైన స్థానం కలగాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి, చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
జ్ఞానాన్ని సంపాదించుకొని నిలబడాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఎటువంటి విగ్రహం ఎక్కడ పెట్టినా అక్కడ వారి చేతిలో ఒక పుస్తకము, వారి చూపు ముందుకు, వారి వేలు ముందుకు చూపుతూ ఉంటుంది. ఆ విద్యను అందిపుచ్చుకున్న వాళ్ళే భవిష్యత్తులో ముందంజలో ఉంటారన్న ఒక సంకేతాన్ని అంబేద్కర్ గారు ఈరోజు కూడా కొన్ని కోట్ల మందికి ఇస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఒకసారి అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా మళ్ళీ మన అందరం కూడా భారతీయులం అందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఏ బిడ్డ కూడా చదువు లేకుండా ఉండకూడదు, చదువు ఏ బిడ్డకు దూరం కాకూడదు. ఆ సూత్రాలను, ఆ ఆదేశాలను అనుసరించే విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టంగా మార్చింది. దాని పట్ల ప్రతి ఒక్కరూ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మన పిల్లల చదువు కోసం నడుము కట్టాలని చెప్పి, నడుము బిగించాలని చెప్పి మరొకసారి అంబేద్కర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా అది మననం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.